ఏదన్నా వాళ్ళ ఇంటి సమస్యలు కానీ మనలాంటి ప్లేయర్స్కి చాలా ముందుండి ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ టీమ్కి విజయవాడకు వెళ్ళడానికి అన్న ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ ఇస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. మన పొలంనేరు నుంచి చాలామంది ఫుట్బాల్ కోచర్ కానీ ఏదైనా కానీ రాష్ట్ర విధంగా వాళ్ళు కూడా గెలుపొంది ఇక్కడ వచ్చి మన పొలంనేరుకి మంచి పేరు తెచ్చే కాలం కూడా ఉంది. అలాంటిది ఈసారి మనకి ఫుట్బాల్ మ్యాచ్ వాళ్ళు మనకి విజయవాడకి పోతా ఉన్నారు. వాళ్ళు మనల్ని రమ్మని చెప్పినారు. మనకి వచ్చినాము. మనం ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇంకా వాళ్ళు విజయవాడ పోయేసి గెలిచి మన పొలంనేరుకి కానీ మన చిత్తూరుకి కానీ చుట్టుపక్కల 4 ఊరోళ్ళు పోతా ఉన్నారు. ఆ ఊర్లు కానీ మంచి పేరు తేవాల్సిందిగా ఆ దేవదేవతల్ని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. మురుగన్ నాన్న గారికి స్పెషల్గా మా తరపు నుంచి అందరూ చిత్తూరు వాళ్ళ తరపు నుంచి పొలంనేరు తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నకి మనకి ఎప్పుడు గ్రౌండ్కి అడిగినా కూడా అన్న ఎప్పుడు కాదని చెప్పలేదు. అడిగిన వెంటనే అన్నిటికీ సహకారం చేస్తూ ఉంటారు. ప్లస్ అది కాకుండా మన చిత్తూరు డిస్టిక్ CDFA చిత్తూరు ఫుట్బాల్ అసోసియేషన్ తరపు నుంచి ఇప్పుడు మన పొలంనేరు ప్లస్ చిత్తూరు పుత్తూరు వీళ్ళంతా కలిసి ఈరోజు ఈ మీట్ జరగడం జరిగింది. అన్న నిజంగా చెప్పాలంటే నాకు మాట్లాడడం చాలా తక్కువ, నేను ఎక్కడికైనా మాట్లాడను. ఈరోజు అన్న గురించి స్పెషల్గా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము వెళ్ళి మ్యాచ్ గెలిచి రావాలని అన్న ఆశీస్సులతో ఈ చిన్న ఒక ఇది చేస్తాను. చాలా థ్యాంక్స్. ఇంకా మంచి స్థాయికి పోయేదానికి కూడా నా సాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది. మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. మన ఊరికి మంచి పేరు వస్తే మన ఊరికి పోవాలంటే కూడా నా సపోర్ట్ ఖచ్చితంగా నేనైతే మాత్రం చేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మన గ్రౌండ్లో ఇంతమంది పిల్లలు అయితే ఉండేవాళ్ళు కాదు. ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయన డెడికేషన్ కానీ, ఆయనకి ఎన్ని ప్రాబ్లం ఉన్నా కానీ మనకి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది సీనియర్ ప్లేయర్లో మొదటగా మనకి ఏం ప్రాబ్లం అయినా కానీ ముందుండి నిలబడే వ్యక్తి మన విక్కీ అన్న, అలాగే గోపాల్ అన్న రీసెంట్గా ఈ గ్రౌండ్లోనే ఫుట్బాల్ ఆడి CRPF కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 4 years అయింది అన్న జాబ్లో ఉంది. అన్న వచ్చినప్పుడంతా మనకి ఏదో ఒకటి టోర్నమెంట్ కానీ, లేకపోతే బాల్స్ లేకపోతే బాల్స్, షూలు లేని పిల్లలకి షూలు తీసి ఇవ్వడము ఇవన్నీ జరుగుతుంది. దీంతోపాటు సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ కొత్తగా ప్రారంభమైంది. సార్ అయితే మనకి ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా కానీ ట్రోఫీలు కానీ అలాగే జెర్సీలు కానీ, ఈసారి మనం విజయవాడకు వెళ్ళడానికి సార్ అయితే మనకి జెర్సీలు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. సార్ గారికి కానీ మన చిత్తూరు టీం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముగ్గురికి ప్రత్యేకంగా, ఎందుకంటే మేము అన్నతో ఎక్కువ పరిచయం లేదు, వెళ్ళి అడగతానే సరే నేను వస్తాను, మీకు నేను చేస్తాను అని ఫస్ట్ అడిగిన అటెంప్ట్లోనే మనకి ఇది చేసినందుకు అన్నకి మన చిత్తూరు డిస్ట్రిక్ట్ టీం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయిపోయిందా మీదే బాల్